ఈ సినిమా చేస్తున్నప్పుడు, ఈ సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఇదేంటి ఇంత కష్టంగా అనిపించిన సీన్ ఏమైనా ఉందా? లేదు తమ్ముడు. ఈ సినిమాలో 'కే ర్యాంప్‌లో' ఏ సీను కష్టం అనిపియలేదు. చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చేశాను. డైరెక్టర్ గారికి ఏమైనా అంటే రాయటానికి ఏదైనా రైటర్స్ బ్లాక్ లాగా ఏదైనా ఒక సీన్ అనిపించిందా? అంటే ఈ కథ తర్వాత ఈ సీన్ పడితే బావుంటది. అంటే దీని తర్వాత ఇలా ఉండాలి కానీ సాటిస్ఫై అవ్వాలని సీన్ గాని, అంటే ఒక రైటర్స్ బ్లాక్ లాగా ఏమైనా పడిందా? లేదు లేదు లేదు. అలా అసలే సినిమాల్లో ఈ మధ్యన క్యామియోస్ ఉంటున్నాయి కదా! సర్ప్రైజ్‌లు దాచటం అలాగా. మన సినిమాలో ఏమైనా సర్ప్రైజ్‌లు గాని ఏమైనా ఉన్నాయా సార్? చాలా సర్ప్రైజ్‌లున్నాయి సార్. మా సినిమా అందరూ సర్ప్రైజెసే. ప్యాక్ ఆఫ్ సర్ప్రైజెస్ అందరూ. సో, సర్ప్రైజెస్ కోసం అక్టోబర్ 18థ్ వరకు వెయిట్ చేయాలి. తప్పదు. కంగ్రాచ్యులేషన్స్ ఆల్ ద టీమ్. చూస్తుంటే అర్థమైపోతుంది సాంగ్స్ గాని, టీజర్ గాని 17థ్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. ఎందుకంటే ఈ స్పెసిఫిక్‌గా చెప్పాలంటే ఈ థర్డ్ సింగిల్ 'తిక్కల టిక్కల' సాంగ్ ఉంది కదా! మా వోడు బాగా రిలేట్ అయ్యాడు. అది రేపటి నుంచి అదే మోగుతదని నా ఎక్స్‌పెక్టేషన్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. అందరికీ థాంక్ యూ. హలో సార్. కిరణ్ సార్. హలో. హాయ్ తమ్ముడు. హాయ్. టీజర్ బాగుంది అండ్ సాంగ్ కూడా బాగుంది. థాంక్ యూ తమ్ముడు. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మీ రిలేటివ్స్ గానీ, మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరైనా సినిమాలు వద్దు, మీకెందుకు సినిమాలు, ఇలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా? అది కామన్‌గా తమ్ముడు. వెరీ కామన్ అది. అందరూ అంటారుగా మామూలుగా. సో మీరు పర్సనల్‌గా ఏమైనా తీసుకున్నది ఏమైనా ఉందా? అంటే వాళ్ళు చెప్పిన దానికి నేను ఇలా చూపిస్తాను అండ్ అలా అన్న. అలా ఏం లేదు తమ్ముడు. ఎవరికో చూపించాలని ఏం లేదు. నాకు నేను చూపించుకోవాలని వచ్చా అంతే. నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి. నేనేదో సాధించాలని వచ్చాను అంతే. ఎవరికో కాదు. సూపర్ సార్. ఆల్రెడీ మీరు ప్రూవ్ చేసుకున్నారు. అండ్ సో మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి, సో ఆయన ఏమైనా మూవీస్‌లో మీరు రీమేక్ చేయాలనుకుంటే ఏం రీమేక్ చేస్తారు? ఐ మీన్ అవకాశం వస్తే. ఆయన చేసిన సినిమాల్లో. 'జల్సా'. సూపర్. సో నా ఇంకో క్వశ్చన్ డైరెక్టర్ గారికి. చెప్పండి. హలో సార్. హాయ్. సో మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కిరణ్ గారి కోసం రాసుకున్నారు. అవును. సో మీరు రాసుకున్న దానికి ఆయన ఎంతవరకు న్యాయం చేశారు మీ స్క్రిప్ట్‌కి? చూసారు కదండి. ఇప్పుడే మొత్తం చూసారు. సో మాకైతే సూపర్బ్. సో మీకు డెఫినెట్లీ పర్సనల్‌గా అనుకున్న దానికంటే చాలా ఎక్కువ. ఓకే సార్. థాంక్ యూ. అండ్ ఇంకోటి ఆలి గారికి ఇంకో క్వశ్చన్. హలో సార్. హాయ్ మా. సో మీరు పర్సనల్‌గా కిరణ్ గారికి ఇచ్చే కాంప్లిమెంట్ ఏంటి యాక్టింగ్‌లో? అంటే తను ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వతహాగా తను ప్రూవ్ చేసుకోవాలి నాకు నేను అని చెప్పి వచ్చి ఫస్ట్ సినిమానే సక్సెస్ చేయడం అనేది అది ఫార్ములా. తను తీసుకున్న ఐడియా మాత్రం అది సూపరు. మన రీసెంట్‌గా అట్లాగే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా రిలీజ్ అవ్వకముందు సాయి కుమార్ నేను పక్కపక్కనే ఉంటాం ఇల్లు. ఓ రోజు అనుకోకుండా ఏంట్రా అంటే, లేదు ఒక సినిమా చేసి వచ్చానురా ఎస్ఆర్ కళ్యాణ మండపం అని. కిరణ్ అబ్బవన్ అని ఒక అబ్బాయి కొత్త హీరో చాలా బాగా చేశాడురా. ఆ సినిమా మంచి పెద్ద హిట్ అవుద్ది అన్నాడు. తను ఎలా చెప్పాడో అలాగే హిట్ అయింది. అంటే డిఫరెంట్ కథలు, కాన్సెప్ట్స్ అన్నీ తను ఎన్నుకోవటం అనేది అది బాగా నాకు నచ్చింది. అండ్ అలాగే ఇది షూటింగ్ చేస్తున్నప్పుడు తన్ని ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు అలీతో సరదాగాలో తను నా షోలో రావటం, కలవటం, నా గురించి చెప్పడం జరిగింది. అండ్ అప్పుడే అనుకున్నా డెఫినెట్‌గా ఈ అబ్బాయి మంచి షైన్ అవుతాడు. మంచి స్కిల్స్ ఉన్నాయి అనుకున్నాను. సో అట్లాగే ఎందుకంటే ఫాదర్, మదర్ ఒక ఆశీర్వాదం. అండ్ అలాగే రీసెంట్‌గా మ్యారేజ్ అయిన ఆవిడొచ్చిన అడుగుపెట్టిన వేళ విశేషం. అండ్ అలాగే తను కష్టపడుతున్నాడు కాబట్టి డెఫినెట్‌గా ఆ కష్టానికి ఫలితం దొరికింది. ఇప్పుడు 'కే ర్యాంప్'. సో సూపర్. యెస్ దట్. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. హాయ్ అన్న. హాయ్. హాయ్ తమ్ముడు. హాయ్. ఫసక్ బాస్ అడ్మిన్‌ని. అంటే అర్థమైంది. లాస్ట్ అంటే రీసెంట్ మూవీస్ చూసినప్పుడు అంటే అన్న ఏంటి ఎప్పుడు చూసినా అంత బుద్ధిమంతుల్లా ఉన్నాడు. అసలు ఏంది మనకు సెట్ కాదు అనుకుని స్టార్టింగ్‌లో అనుకునేవాడిని. ఈ టీజర్ చూసిన తర్వాత ఏంది మన క్యారెక్టరే ఇలాగ ఉంది, మన క్యారెక్టర్‌ని చేసాడని చాలా అనిపించింది. మీకు అలాగా ఏదైనా అనిపించిందా? లేదు తమ్ముడు. అంటే క్యారెక్టరేషన్ చాలా ఎనర్జీ ఉంటది. బేసిక్‌గా నాకిష్టం. ఎనర్జిటిక్‌గా ఉండడం, కామెడీ, ఎంటర్‌టైనర్స్ ఇవన్నీ చేయడం నాకిష్టం. మధ్యలో ఇదిగో డిఫరెంట్ జోనర్స్ అన్నీ చేశాను. మళ్ళీ ఒకసారి ఔట్ అండ్ ఔట్ ఎనర్జీ ఉండి ఎంటర్‌టైన్‌మెంట్ చేద్దామని అనుకున్నాం. ఈ సినిమా 'కే ర్యాంప్' రేపు మీరు 18థ్ అదంతా మీరు చూస్తారు వెయిటింగ్. అంటే మీ కాలేజీలో జరిగిన మొత్తం స్టోరీ మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. ఇది మా కాలేజ్‌లో జరిగింది కదా! ఆయన కాలేజ్‌లో జరిగింది. డైరెక్టర్ గారు. అంటే నాకు రీసెంట్ 'లిటిల్ హార్ట్స్' మూవీ చూసిన తర్వాత మా మేమర్ ఎలాగ హీరో అయ్యాడో, మీరు కూడా ఒక మేమర్ డైరెక్టర్ అయ్యేసరికి చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనిపించేది మేమర్స్ కమ్యూనిటీ పరంగా. మీకేమని అంటే మీరు ఏమనుకుంటున్నారు?
హ్యాపీగా ఉంది. ప్రౌడ్గా ఉంది అలాగే. అంటే లైక్ మీరు మీమ్స్ చూస్తుంటారు కదా, అంటే ఇన్స్పిరేషన్ అంటే చేస్తున్నారు కదా, అంటే మీరు ఏమని అనుకున్న అప్పుడు మీమ్స్, నేను ఈ మీమ్స్ వేద్దాంరా బాబు, ఇది వేయలేకపోయినా అన్న మీమ్స్ ఏమైనా మూవీలో ఏమైనా ఉన్నాయా? అంటే లైక్ కొన్ని చేసాం, అలానే చేసాం. కొన్ని ఫన్ జోక్స్ అవన్నీ అలానే చేసాం. ఫ్యాన్ వర్డ్స్ కూడా ఏమైనా ఉన్నాయా? ఫ్యాన్ వర్డ్స్ అంటే ఉంటాయి కదా కాలేజ్ అంటే, అంటే హీరో ఫ్యాన్. కాలేజ్లో ఇంకా అవే పనులు. నాకు తెలిసి స్టోరీ రాయడానికి మీరే ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది నాకు ఎందుకు. అంటే ఈ స్టోరీకి నేను ఇన్స్పిరేషన్ కాదు, కానీ ఈ స్టోరీ ప్రతి యూత్కి ఒక ఏజ్లో ఖచ్చితంగా ప్రతి యూత్ కనెక్ట్ అవుతాడు ఏదో పాయింట్కి. సినిమా సింపుల్గా చెప్పాలంటే, మీరు అనిమల్ చేసినప్పుడు ఒక పల్స్ రైజ్ అయింది కదా, ఆ పల్స్ అంటే దాని ఇది కాదు, అది వేరే, ఇది వేరే. ఒక పల్స్, ఒక తంపు ఉంటుంది హార్ట్లో. ఈ సినిమా సీన్స్ కానీ సాంగ్స్ కానీ ఆ తంపు ఉంటుంది హార్ట్లో త్రూ అవుట్ బయటికి వెళ్ళేదాకా. ఆ హ్యాంగ్ ఓవర్ కొద్ది రోజులు ఉంటుంది, మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది. అది వరకు నేను గ్యారెంటీ. అలీ గారు, మీ ట్రేడ్ మార్క్ పంచెస్ ఉంటాయి కదా, కాటర్ వెళ్ళి కొన్ని చెప్పకూడదులే, అది ఫ్లోలో వెళ్ళిపోతుంటే, అలాగా ఫ్లోలో వెళ్ళిపోయి డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే దీంట్లో మా డైరెక్టర్ గారికి అండ్ హీరో గారికి నచ్చిన ఒక డైలాగ్ మాత్రం నా చేతి చెప్పించారు. ఒక అమ్మాయి వారంలో పడుద్ది, ఒక అమ్మాయి నెలలో పడుద్ది, ఒక అమ్మాయి సంవత్సరం తర్వాత పడుద్ది. అమ్మాయి పడాల్సిందే అబ్బాయికి, అది ధర్మం. ఈ డైలాగు ఎందులోది? గబ్బర్ సింగ్. ఆ డైలాగ్ చెప్పించారు. సో అట్టగా హీరోకి అమ్మాయి ఎలా పడింది అనేది మాకు టెన్షన్ అనమాట. సో అట్టగా పడిన తర్వాత ఏంటి, ఇందాక ఎవరో చెప్పారు కేరళ అమ్మాయిని గోకాను, ఎవరు బాబు ఇందాక నువ్వేనా? గోకిన తర్వాత ఏం జరుగుతుందో సినిమా చూస్తే నీకు తెలుస్తుంది. ఇక నువ్వు మంచి మేకులు ఉన్నది ఒకటి కొనుక్కొని నీ ఇష్టం ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకో. ఆల్ ది బెస్ట్ అన్న. హాయ్ కిరణ్ అన్న, హాయ్ తమ్ముడు. హాయ్, బాగున్నారా? బాగున్నాను తమ్ముడు. మీరు? విత్ హను అబ్బవారంతో. హాయ్ తమ్ముడు, బాగున్నాను. ఇప్పుడు చాలా మంది మీకు కాంప్లిమెంట్ ఇస్తారు, మీరు బాగా చేస్తున్నారు, మీ యాక్టింగ్ని చాలా డెవలప్ చేసుకున్నారు అని చెప్పేసి. మీరు పాజిటివ్గా తీసుకుంటారా, లేదు నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఏదైనా పాయింట్స్ ఉన్నాయా? మీరు అది ఎప్పటికీ తమ్ముడు, ఇంకొక 50 సంవత్సరాలు చేసినా డే బై డే అది ఇంప్రూవ్మెంటే అంతే. మేము ముందు ఎదుగుతుంటాం కాబట్టి ఇంకా బాగా చేయాలని ఉంటుంది తప్ప అది ఎప్పుడు కాంప్లిమెంటే. హ్యాండిల్ మీ అని టాటో ఉంది, అంటే నిన్ను ఎవరు హ్యాండిల్ చేయలేరా మూవీలో? నేను ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతూ ఉంటా, ఎవరెవరు హ్యాండిల్ చేయండి అని వేసుకుంటారు.